కూకట్పల్లి పరిధిలో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. 16వ వర్ధంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్లంతా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడవాలని ప్రతిజ్ఞ పూనారు. బీఈడీ స్టూడెంట్స్ కు ఎస్టీజీ పోస్టులకు అర్హత కల్పించాలని బీఈడీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. టెట్ లో వెయిటేజీ విధానాన్ని తొలగించి బీఈడీ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ 16వ వర్ధంతి సందర్భంగా బేగంపేట రసూల్పురాలోని ఆయన విగ్రహం దగ్గర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులు అర్పించారు. అలాగే జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే సాయన్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకై కృషి చేస్తామని ఆయన తెలిపారు. చిక్కడపల్లి త్యాగరాయ ఘనసభలో నిర్వహించిన అన్నమయ్య శృంగార సంకీర్తన వైభవం ఘనంగా జరిగింది. శ్రీ సచ్చిదానంద కళాపీఠం త్యాగరాయ ఘనసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించిన కుమారి జ్యోత్సనను ప్రముఖులు అభినందించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడిపిఎల్ కాలనీలోని తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహాన్ని పాలతో అభిషేకం చేశారు. పేదలకు చీరలు పండ్లను పంపిణీ చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఎన్టీఆర్ కళలను నిజం చేస్తామని ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు తెలిపారు. 104 వాహన ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నిర్వహిస్తున్న సమ్మె 71 రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ లో ఎన్టీఆర్ 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటు నగర శివారు మేడ్చలో టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ హయాంలోనే న్యాయం జరిగిందని, మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థలు కరెంట్ ఉత్పత్తి చేయకుండా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని ఆల్ ఇండియా సిటిజన్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. చిన్న తరహా విద్యుత్ ప్లాంట్లను పట్టించుకోకుండా ఏటా 30,000 కోట్లను దండుకుంటున్నారని, ఈ కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఎన్జీఓస్ యూనియన్ క్యాలెండర్ మరియు డైరీలను హైదరాబాద్ కలెక్టర్ గుల్జా నటరాజన్ ఆవిష్కరించారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్తో పాటు జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 16వ వర్ధంతి సందర్భంగా నగర శివారు శ్రీలింగంపల్లి ఏరియా ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేసిన ఎన్టీఆర్ సేవలు మరవలేనివని కార్యకర్తలు తెలిపారు. నగర శివారు శ్రీలింగంపల్లి పరిధిలోని చందనగర్ లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. 2014లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని, అందుకే పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చేడు లేబర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏబీ ఫౌండేషన్ 20 ఏళ్ల వేడుకలను ఈ నెల 21న లలిత కళా తోరణంలో జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పనుల నుంచి చిన్నారులను పాఠశాలకు వెళ్లేలా కృషి చేస్తామన్న తమ సంస్థ ఇప్పటికే వేలాది చిన్నారులకు ఉపాధిని చూపించిందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. నగర శివారు మియాపూర్ లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. రక్తదాన శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పేదల అభ్యున్నతికి పాటుపడ్డ ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తామని పార్టీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.